వాక్య మాటండి ఏం వాక్య మాటండి నీకు ఎందుకు సఫలం కావడం లేదు? You have neglected the word. నువ్వు దేవుడి వార్త పురకణితి ఉంటాయి, నువ్వు దేవుని యొక్క వాక్యం తిరస్కరిస్తున్నావు. So there is no obedience in you. உனக்கு கீழ்ப்படிதல் ஒன்றும் இல்லை, నీలో లోబడడం లేదు. So when you obey God's word, దేవుడి వార్తకి కీழ்పడియం పొழுது నువ్వు దేవుని మాటకు లోబడినప్పుడు then you are filled with the Holy Ghost. అప్పుడు నీకు పరిశుద్ధాత్మ నింపబడుகிறாయి. అప్పుడు నీ పరిశుద్ధాత్మతో నింపబడతావు. The Holy Ghost comes to those who obey God's word. దేవుడి వార్తకి కీழ்పడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని యొక్క మాటకు లోబడే వారికి పరిశుద్ధాత్మ వస్తుంది. Holy Ghost spoke the word. పరిశుద్ధాత్మ వార్త పేజినార్, పరిశుద్ధాత్మైన వాక్యం మాట్లాడాడు. When you become one with the word, ఈ వార్తயோடு ఒంటి ఆగం పొழுது ఈ వాక్యంతో ఒకటిగా అయినప్పుడు your self dies and your mind becomes Holy Ghost mind. అప్పుడు ఉండే స్వయం మారి ఉండే సింధి అనేది పరిశుద్ధాత్మ సింధి ఆగమాదురు. నీ యొక్క స్వయం మరణించి నీ యొక్క చింత అనేది పరిశుద్ధాత్మగా అవుతుంది. So King Saul thought, సౌల్ అనేదారు సౌల్ రాజు అనుకున్నాడు. he was anointed. అవన్ అభిషేకం పట్టవన్, నేను అభిషేకించిన వాడిని. Now Samuel gives an order. సామువేల్ అంగే ఎవరు కట్టలేడురా, సామువేల్ అక్కడ ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. Kill the king. రాజావి కొల్లు, రాజుని చంపు, and all the things there. అమలికి அங்க உள்ள காரியங்களை அழித்து போடு, அక్కడ ఉన్న కార్యాలన్నీ నాశనం చేయు. But this Saul, he has another voice. సౌల్ இன்னொரு சத்தத்தை கேட்கிறான். సౌల్ ఇంకొక శబ్దం వింటున్నాడు. He kept Agag alive. அவன் ஆகாக உயிரோட வைத்து ஆகாக பிராணத்தை வச்சு all the best sacrifices, நல்ல 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 కార్యాలను நம்ம బలిగా ఇది கொண்டு మంచి మంచి కార్యాలను బలి కొరకు తీసుకొని, and he tells, சொல்கிறான் చెప్తున్నాడు, கடவுள் என்கிட்ட பேசி దేవుడు నాతో మాట్లాడి இப்படி சொன்னார் ఈ విధంగా చెప్పాడు. then Saul says, ఇప్పుడు సౌల్ சொல்கிறான், సామువేల్ சொல்கிறான் చెప్తున్నాడు, will obedience better than sacrifice? బలి పాటలు కీழ்పడుదల నలమా இருக்கிறது, బలి కంటే లోబడడం మంచిది. disobedience is like witchcraft. కీழ்పడియామే అనేది పిలిచినది కేట భావమా இருக்கிறது. లోబడడం అనేది సోది చెప్పే విధంగా ఉంటది. stubbornness is like idolatry. మొరటాటం పడినది అంగే విగ్రహారాధన సమానం இருக்குது. విగ్రహాలకు సమానంగా ఉన్నది. and God has rejected you. దేవుని పురకణితి విட்டார், దేవుడు నిన్ను తిరస్కరించాడు. and immediately anointed David. దావీదు అభిషేకం பண்ணி விட்டார், వెంటనే దావీదును అభిషేకించాడు. he found out a better man than you. உன்னை விட மேலானவனை கண்டுகொண்டார், நீకంటే மேலானவని அங்க அவர் பொறுக்கல, உன்னை பொறுக்கல. வெறும் யோசித்து பாப்பேன், மனம் திரும்ப అయిపోను அவர் யோசித்து பார்க்கல, మనసు మార్చినట్టు చేస్తామని అతడు అనుకోలేదు. உடனே அவனுக்கு என்ன வந்துட்டு, వచ్చింది கர்த்தரால் அனுமதிக்கப்பட்ட வேறொரு ஆவி வந்துட்டு, అశుద్ధావి வந்துவிட்டது. దేవుని వల్ల అనుమతించబడిన వేరొక ఆత్మ వచ్చింది. when God anoints a man, then he permits the evil spirit to come in. దేవుడు ஒரு మనిషిని అభిషేకం பண்ணிவிட்டு అనిండు అశుద్ధావిని వరవకి అనుమతిக்கிறார். దేవుడు అభిషేకించి అతనికి తిరిగి అశుద్ధాత్మ వచ్చేటట్టు అనుమతిస్తాడు. అశుద్ధావి అనుమతిக்கப்பட்ட ఆட்கள்லாம் யாரு? అశుద్ధావి అనుమతిக்கப்பட்டவங்க யாரு? అశుద్ధాత్మకి అనుమతించబడిన వారంటే ఒరిజినల్లీ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ உள்ளவங்க, முதல்ல கர்த்தருடைய ஆவி உடையவர்கள் தான், மொட்ட பிரவாத்மா కలిగిన వారు. அதனால అందువల్ల அதுதான் என்ன சொல்றது, இவங்க சக்திங்கிறது, శక్తిని சொல்றாரு. దానికే వాళ్ళు శక్తి అని చెప్తున్నారు. God allows Shakti to come, it will be other spirits. దేవుని శక్తి అనుమతించడం పొழுது మత ఆత్మలు இருக்கும். దేవుడు శక్తిని అనుమతించినప్పుడు తక్కిన ఆత్మలు ఉంటాయి. So King Saul, సౌల్ రాజు went for witchcraft and sorcery. அங்கே அவன் பிலிசோனியத்துக்கும் அங்கே he went to consult evil spirits also. ஆகவே அவன் witches, தீய ஆவிகளை போய் அவன் அங்கே ఆలోచించడానికి పోనా, సోదరి దగ్గరికి అతడు వెళ్తున్నాడు. and God destroyed him. దేవుడు ఆయన నాశనం చేస్తాడు. and you want to kill David. దావీదు కొల్ల మోర్చితాన్, దావీదుని చంపడానికి ప్రయత్నించాడు. so this Saul was giving training to David in the running line. அவனை விரட்டுக்கொண்டிருக்கிறான், அவனுக்கு பயிற்சியும் கொடுக்கிறான், అతన్ని తరుముతున్నాడు, ఆయనకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. he was severely trained, நன்றாக பயிற்சிவிக்கப்பட்டான், అతను మంచిగా శిక్షణ పొందాడు. but what did he learn? என்ன படித்தான்? ఏం నేర్చుకున్నాడు? to give a life that pleases God. దేవునికి ప్రియమైన జీవితం చేయడానికి படித்தான். దేవునికి ప్రియమైన జీవితం చేయడానికి నేర్చుకున్నాడు. he did mistake, அவன் தவறுகள் செய்தான், அவன் తప్పులు చేశాడు. every time, ஒவ்வொரு సమయంలో, ప్రతి సమయంలో he depended totally on God. ముఖ్యమా దేవుని మీద సార్లున్నాడు, సంపూర్ణంగా దేవునిపై ఆధారపడ్డాడు. for all his life, அவனுடைய முழு జీవితంలో, ఆయన పూర్తి జీవితంలో he didn't even join anything, just depended on God. ஏதேனும் யார் மேல சார்ந்து யாரையும் சேரவில்லை, அவன் தேவன் மேல் மாத்திரம் சார்ந்திருந்தான். தேவன் ఎవరిపై ఆధారపడకుండా దేవుని పైనే ఆధారపడ్డాడు. then a lot of enemies came, அதிகமாக சத்துருக்கள் அவனுக்கு வந்தார்கள், அதிகமாக சத்துருக்கள் ఆయన because he depended on God destroyed the enemies. அவன் தேவன் மேல் சார்ந்திருந்தபடியால் தேவன் அவனுடைய சத்துருக்களை எல்லாம் அழித்தார். ఆయన దేవునిపై ఆధారపడ్డరోజు ఆయన శత్రువులందరినీ నాశనం చేశాడు దేవుడు. so we want people who only will depend totally on God. முக்கியமா தேவன் மேல் சார்ந்திருக்கக்கூடிய ஜனங்கள் தான் எங்களுக்கு தேவை. సంపూర్ణంగా దేవునిపై ఆధారపడే ప్రజలే మనకు అవసరం. because ఎందుకంటే others will be destroyed here, ఇతరులు అழிக்கப்பட்டு పోవారు, తక్కిన వారు నాశనం పొందుతారు ఇక్కడ. so depend totally on God. ముఖ్యమా దేవుని మీద సార్ந்திరండి, సంపూర్ణంగా దేవునిపై ఆధారపడండి. so in the wilderness life, వనాంతర జీవితంలో, ఈ అరణ్య జీవితంలో millions followed
கோடிக்கணக்கான பேர் பின்பற்றினார்கள். கோட்ல கொண்ட பிரஜలు వెంబడించారు. செங்கடலை தாண்டினார்கள். எர்ர சமுத்திரம் தாண்டாரு. But only 2 people followed fully because they had another spirit. ரெண்டே பேர் தான் அங்கே முற்றிலுமாக பின்பற்றினார்கள். அவர்களுக்கு வேற ஆவி இருந்தது. ఇద్దరు మాత్రమే ఆయన సంపూర్ణంగా వెంబడించాడు. వాళ్ళకు వేరే ఆత్మ ఉండే. So normal spirit you can go up to certain thing, but you have to have followed totally to get another spirit. சாதாரணமாக கிடைக்கிற ஆவி வைத்து ஒரு அளவுக்கு போகலாம். ஆனால் நீங்க முற்றிலுமாக பின்பற்றுவதற்கு உங்களுக்கு வேற ஒரு ஆவி கிடைக்க வேண்டும். சாதாரணమైన ఆత్మతో మీరు కొంత మటుకు వెళ్ళాలి కానీ మీరు సంపూర్ణంగా వెంబడించాలంటే వేరొక ఆత్మ కావాలి. This Holy Ghost is not enough. పరిశుద్ధాత్మ అనేది పోదుమానదల్ల. పరిశుద్ధాత్మ మీకు సరిపోయింది కాదు. You have to get that imputation. அந்த தரிப்பிக்குதல் நீங்கள் பெற வேண்டும். ఆ యొక్క ధరింపడం మీకు పొందుకోవాలి. That is what God is giving the bride members today. அதுதான் தேவன் இன்றைக்கு அந்த மன்னாட்டி அங்கத்திற்கு கொடுக்கிறார். అదే ఈ రోజున పెళ్లి కుమార్తె అంగాలకు దేవుడు ఇస్తున్నాడు. That is he covers all your sins. మీ పాపములను அவர் మూడి మీ యొక్క పాపాలను ఆయన కప్పి and he doesn't condemn you anymore. அவர் உங்களை அதன் பின்பு உங்களை ஆக்கினைக்கு உட்படுத்துவதில்லை. దాని తర్వాత మీకు ఎప్పుడు కూడా శిక్షకు இஸ்ரவேலிலே குற்றம் பார்ப்பது இல்லை. இஸ்ரவேலிலே குற்றம் பார்ப்பதில்லை. அவன்தான் இஸ்ரவேல். దోషం చూడడం లేదు. వారికి మనచాచి కుట్టిட்டு இருந்துச்சுனா మీకు మనసాక్షి నిందించినట్టయితే you are not in Christ Jesus. క్రీస్తులో இல்லை. நீ கிறிஸ்துவுல లేవు. You are only outside. வெளியே தான் இருக்கிறாய். நீ బయటనే ఉన్నావు. You can tell a lie. நீ పోయి சொல்லலாம். நீ తప్పు చెప్పొచ్చు. That you have no condemnation. కుట్ట ఉన్నారు లేదు. నిందించడం లేదని you can simply say சும்மா சொல்லி விடலாம். oh in Christ Jesus we have no condemnation. அது வார்த்தை சொல்லிட்டே இருக்கலாம். கிறிஸ்துவுல நமக்கு ஆகிய திருப்பில்லைன்னு சும்மா சொல்லி கொண்டிருக்கலாம். கிறிஸ்துவுல శిక్షా విధి లేదని ఆవిధంగా చెప్పొచ్చు. But this is an experience you have to get. இந்த எப்படி பரிசுத்தவர் அனுபவமோ இது ஒரு அனுபவம். பரிசுத்தவர் அனுபவம் போல இந்த காரியம் ஒரு அனுபவமா உங்களுக்கு கிடைக்க வேண்டும். పరిశుద్ధాత్మ అనుభవం వల్ల ఈ యొక్క కార్యం కూడా మీకు అనుభవపూర్వకంగా దొరకాలి. ఈ దేవుని జనத்துக்கு இளைப்பாறுதல் இனி வர வேண்டிய காலம். இப்பதான் வந்த காலம். இளைப்பாறுதல் இனி வர வேண்டியதா இருக்குது. దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి రావాల్సి ఉన్నది. This is what Abraham got it. இதுதான் ஆபிரகாம் பெற்றது. இதே ஆபிரகாம் పొందుకున్నది. This is what all his people must get. All Israel have to get it. எல்லா இஸ்ரவேலும் இதை பெற வேண்டும். అందరు ఇశ్రాయేలీలు ఇది పొందుకోవాలి. இது கிடையாதவங்க என்ன சொல்லுவாங்க? கிடையாதவங்க என்ன சொல்லுவாங்க? దగ్గర వారు ఏం చెప్తారు? லாரிக்குள்ள எல்லாம் நம்ம இருக்கோம், நாம அவர் நமக்குள்ள இருக்காரு அப்படிம்பாங்க. லாரிக்குள்ள நாம எல்லாம் இருக்கோம், அவர் நமக்குள்ள இருக்காருன்னு சொல்லுவாங்க. We are all holy people. எல்லாரும் பரிசுத்தம். But we are not all holy people. நாம் எல்லாரும் பரிசுத்தமுள்ளவர்கள் அல்ல. நாம் பரிசுத்தம் காம். When that Holy Ghost comes, you are perfectly holy. அந்த பரிசுத்தாவி வரும்போது நீங்கள் முற்றிலுமாக பரிசுத்தாவியுடையவர்களாக இருக்கிறீர்கள். ఆ యొక్క పరిశుద్ధాత్మ వచ్చిన మీరు సంపూర్ణ పరిశుద్ధాత్మ కలిగిన వారుగా ఉంటారు. When you obey God fully. அப்பொழுது நீங்கள் தேவனுக்கு முற்றிலுமாக கீழ்ப்படிகிறீர்கள். அப்பொழுது మీరు దేవునికి సంపూర్ణంగా లోబడతారు. Suppose we all do what the Bible says. நாம் எல்லாரும் வேதம் சொல்லுகிறதைப்படி செய்வோம் என்றால் అందరూ வேதம் చెప్పినప్పుడు చేసినట్టయితే நமக்கு சண்டை வருமா? நமக்கு சண்டை வருமா? நம்ம போராட்டம் வாசிக்காதனால தான் சண்டை. வாசிக்காதனால தான் சண்டை. சதுரந்தவல்ல போராட்டம். All the divisions come because we don't read it regularly. இந்த பிரிவினைகள் எல்லாம் நான் வேதத்தை சரியாக வாசிக்காதனால தான் வருது. இந்த விபஜனலన్నీ వేదం చదవని విధంగా సరైన చదవనందువల్ల వస్తున్నాయి. When you say love your neighbor as thyself, பிறனை உன்னைப்போல் நேசி என்று சொல்லும் பொழுது பரிவார் நின்னவாளை ప్రేమించమని చెప్పినప్పుడు will we hate us? நாம் நம்மை வெறுப்போமா? మనం మనల్ని తెలుసుకుంటాం. So like you, they love him also. போல அவனே நேசி. నిన్ను వలే ఆయన కూడా ప్రేమించు. But we don't do that. நாம் அந்த விதமாக செய்கிறது இல்லை. మనం చేయడం ఆ విధంగా చేయడం లేదు. But we talk as if we are holy people. நாம் பரிசுத்தவான்களை போல் பேசுகிறோம். మనం పరిశుద్ధవంతుల వలే మాట్లాడుతున్నాం. But the people also, జనங்களும் கூட ప్రజలు కూడా must understand. என்ன அறிந்து கொள்ள வேண்டும் என்றால் ఏం అర్థం చేసుకోవాలంటే God's mind. దేవుని సిందే. దేవుని యొక్క తలంపును. That is why he said that let this mind be on you which was also in Christ Jesus. అవును நான் சொன்னார் கிறிஸ்து இயேசுவில் இந்த சிந்தை உங்களுக்கு இருக்க கடவுள். అందువల్ల చెప్పి క్రిస్టియన్ మనసు కలిగి ఉన్నాడు. Suppose he is far away as God. அவர் மேலே தேவனாக இருப்பார் என்று வைத்துக்கொள்வோம். ఆయన పైన దేవునిగా ఉన్నాడు అనుకోండి. நமக்கு எப்படி அவருடைய மனம் வரும்? அவருடைய சிந்தை நமக்கு எப்படி வரும்? ఏ విధంగా ఆయన యొక్క చింత మనకు వస్తుంది? Let this mind be also with you which was in Christ Jesus. That is a man. அந்த சிந்தை உங்களுக்கு அவருக்கு என்ன மூளை இருந்தா அந்த மூளை உனக்கு இருக்கணும். அவருக்கு எந்த சிந்தை இருந்தோ அதே சிந்தை உங்களுக்கு இருக்கட்டும். ఆయనకి ఎటువంటి మెదడు ఉందో ఆ మెదడు మీకు ఉండనని. If Paul says that, పౌలు சொல்லுவார் என்றால் పౌలు చెప్పాడంటే is he a fool? அவர் முட்டாளா? ఆయన బుద్ధి లేనివాడా? He understood who he is. அவருக்கு இந்த மூளை உனக்கு இருக்கட்டும்ட்டாங்க. அவர் யார் என்பது அவன் அறிந்திருந்தான். அவருக்கு இருந்த மூளை அவருக்கு மூளை இருந்துச்சுன்னா நமக்கு மூளை இருக்குன்னு அர்த்தம். மூளை இருந்துச்சுன்னா நமக்கு மூளை இருக்குன்னு அர்த்தம். ఆయన ఎవరు ఆయన తెలుసుకున్నాడు. ఆయనకి ఎటువంటి మనసు ఉంటుందో మనకు అది ఉంటదని. அது காத்து அதுக்கு ஒரு மூளை இருக்கா? காத்து அதுக்கு ஒரு மூளை இருக்கிறதா? గాలి mind be with you which was in Christ Jesus. கிறிஸ்து இயேசுவில் இருந்த எந்த சிந்தையும் உங்களுக்கு இருக்க கடவுது. கிறிஸ்துவில் ఉన్న మనసునే మీరు కలిగి ఉండుడి. Let this mind be in you which was also in Christ Jesus. Who being in the form of God. Who being the form of God. எப்ப இருக்காரு form of God? దేవుని రూపమే అండి. కల్వారికి మున్నాలే పిన్నాలే? కల్వారికి ముందా తర్వాతనా? Who being in the form of God. Thought it not robbery to be equally with God. Thought it not robbery to be equal with God. தேவனுக்கு சமமா இருப்பதை கொள்ளையடித்த பொருளாக himself of no reputation. திருப்பி அவர் என்ன செய்றாரு? He is coming down. தன்னை வெறுமையாக்கி தன்னை கால் చేసుకొని and took upon him the form of a servant. அடிமை ரூபம் எடுத்து he takes another form of a servant and was made in the likeness of men. మనిషి సాయలనార్ మనిషి రూపంతో being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. Therefore God also hath highly exalted him. Exalted whom? யாரை உயர்த்தினார்? ఎవరిని హెచ్చిస్తున్నాడు?
క్రీస్తు యేసు క్రీస్తు యేసును and given him a name which is above every name, that at the name of Jesus every knee should bow, of things in heaven and things in earth and things under the earth, and that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. So you can understand here, ఇంక என்ன அறிந்து கொள்ளலாம் என்றால் ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే because already God there in the beginning. దేవుని ఏకనే అங்க இருக்கிறார். He was already God in the beginning. ఏకనే దేవునాக இருந்தார் முதலில். మొట్టమొదట ఆయన దేవుడిగా ఉన్నాడు. Because he is telling, Paul is telling, let this mind be also in you. இந்த சிந்தை உங்களிலும் இருக்கக்கூடாது என்று பவுல் அவர் சொல்கிறார். ఈ యొక్క చింత మీలో ఉందని పౌలు చెప్తున్నాడు. Even when you come to the earth, you have to obey God. భూమికి வரும்போது அவர் எப்படி அந்த மாதிரி அந்த மைண்ட் இருந்தா அந்த மைண்ட் உங்களுக்கு இருக்கட்டும். Not to do things of this world. இந்த உலகத்துடைய காரியங்களை செய்வதற்காக அவருடைய சிந்தை என்னவா இருந்தா அதே சிந்தை உங்களுக்கும் இருக்கட்டும். ఈ లోక కార్యం చేయడానికి కాదు కానీ ఆయనకి ఎటువంటి చింత ఉంటుందో ఆ కార్యం உலகத்துக்கு காரியத்தையும் சொத்து சம்பாதிக்கணும் இந்த இது உங்களுக்கு வர வேண்டாம். உலகத்துல சொத்து obey God. Even if you come to the world, you have the same mind. Like he obeyed God, you also obey God. அவர் தேவனுக்கு கீழ்ப்படிந்தது நீங்களும் உங்களுக்கு அதே சிந்தையுள்ளவர்களா இருந்து பூமியில அவருக்கு கீழ்ப்படியுங்கள். ఆయన దేవునికి లోబడినట్టు మీరు భూమిలో ఆయనకు లోబడి ఉండండి. Then you are in him. అప్పుడు நீங்கள் அவருக்குள்ள இருக்கிறீர்கள். అప్పుడు మీరు ఆయనలో ఉంటారు. If you have some other idea, you are not in him. உங்களுக்கு வேற ஒரு ఎన్నమో சிந்தையா இருக்குంటే நீங்கள் அவருக்குள்ள இல்லை. మీకు వేరే తలంపు వేరే మనసు ఉన్నట్టయితే ఆ చింత మీకు ఉండదు. Then all the people died on the way. எல்லா ஜனங்களும் அங்க வெளியே மரித்தார்கள். ప్రజలందరూ మార్గంలో మరణించారు. Only 2 people follow. 2 பேர் தான் பின்பற்றினார்கள். ఇద్దరే వెంబడించారు. And the other children. மற்ற பிள்ளைகள் తక్కిన పిల్లలందరూ if they never saw the miracles of God, వాళ్ళు దేవుడి అద్భుతங்களை ఎல்லாம் కాణవిல்லை. వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలను వాళ్ళు చూడలేదు. but they all crossed Jordan. వాళ్ళు యోర్దాను కడந்தார்கள். వాళ్ళంతా యోర్దాను దాటారు. Dead Sea is like the Jordan is like death. యోర్దాను మరణానికి ఒప్పానది. యోర్దాను మరణానికి సమానమైంది. They crossed it. వాళ్ళు అది కడந்தார்கள். వాళ్ళు దాన్ని దాటారు. Then the real fight comes. అప్పుడు ఉన్మయాన పోరాటం వస్తుంది. అప్పుడు నిజమైన పోరాటం వస్తుంది. It's the fight of faith. அது விசுவாசத்தின் போராட்டம். విశ్వాసం యొక్క పోరాటం. To possess what is given to us. நமக்கு கொடுக்கப்பட்ட காரியங்களை நாம சுதந்திரிப்பது. మనకి ఇవ్వబడిన కార్యం స్వతంత్రించుకోవడం. That is why God blesses us, because we are inheritors. అదే దేవుడు మనం ఆశీర్వదించి నామ ముందు స్వతంత్రించుకోవాలి. అందువల్ల దేవుడు మనం ఆశీర్వదించను మనం స్వతంత్రించుకునే వాళ్ళం. They didn't know Canaan. వాళ్ళు కానాన్ని அறியவில்லை. వాళ్ళు కానాన్ని తెలుసుకోలేదు. But they are going to fight. వాళ్ళు పోరాడ పోகிறாరు. వాళ్ళు పోరాడానికి వెళ్తున్నారు. And God gave them some rules. దేవుడు அவர்களுக்கு சில சட்டதிட்டங்களை கொடுத்தார். దేవుడు వాళ్ళకి కొన్ని చట్టములు ఇచ్చాడు. Then they obeyed it. వాళ్ళు కీழ்పడినాர்கள். వాళ్ళు దానికి లోబడ్డారు. But they didn't obey in driving them out totally. அவளை முற்றிலுமாக தோற்று அளவுக்கு அவர்கள் கீழ்ப்படியவில்லை. వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు జయించడానికి వాళ్ళు లోబడలేదు. So now faith comes. విశ్వాసం ఎప్పుడు வருகிறது? విశ్వాసం ఎప్పుడు వస్తుంది? By faith we have to overcome and possess it. విశ్వాసంతో మనం జయం கொண்டு அதை நாம் சுதந்திரிக்க வேண்டும். విశ్వాసం వల్ల మనం జయించి దాన్ని స్వతంత్రించుకోవాలి. இதெல்லாம் பாதி பேர் என்ன செய்றாங்க? దీంట్లో సగం మంది ఏం చేస్తున్నారు? ரொம்ப டிஃபிகல்ட் சார். இது எப்படி நாங்க faithல போறது? எப்படி விசுவாசத்திலே போகிறது? பார்க்காம ஆதிபதி நம்ப முடியுமா? பார்க்காம ஆதிபதி நம்ப முடியுமா? చూడకుండానే ఆదిబలి నమ్మగలమా? వైర பார்க்காமலே நம்புறியே. వైర பார்க்காமலே உனக்கு வயிறு இருக்கு நம்புறியே. கடுப்புன்னு చూడకుండానే నమ్ముతున్నావు. వైర நம்பறான். వైర நம்பலாம். ఆదిబలి எப்படி நம்ப? ఆదిబలి వేదத்துல இருக்குது. వేదంలో ఉన్నది. Then what happens when you know that secret? இந்த ரகசியம் நாம் அறியும் பொழுது ఆ రహస్యం మనం తెలుసుకున్నప్పుడు Bible becomes an open book to us. వేదం நமக்கு ஒரு திறந்த పుస్తకமாக ఆగివిடுகிறது. వేదం మనకు తెరిచిన పుస్తకం అవుతుంది. So when it comes to Calvary, కల్వారికి వரும் పొழுது కల్వారికి వచ్చినప్పుడు அவர் கொன்னது யாரு? అది కొన్నది யாரு? ఆయన చంపింది ఎవరు? Only Romans. రోమర్లు தான். రోమా వాళ్ళు Gentiles killed him. ప్రజలు ఎవరికి కొన్నారు? అన్యజనులు ఆయన చంపారు. Not the Jews. యూదులు కొల్లలేదు. యూదులు చంపలేదు. Jews gave him over to Gentiles. యూదులు అవరే ప్రజలంటే ఒప్పడది విட்டார்கள். యూదులు అన్యజనులకు అప్పగించారు. And then it was a blessing for the Jews. It was Gentiles. ప్రజలకు ఆశీర్వాదమా ఉన్నది. అన్యజనులకు అది ఆశీర్వాదకరంగా ఉన్నది. So the devil knew that this secret, so he made it, corrupted the message. పిశాచం రహస్యం இருந்ததால் ஆகவே அந்த செய்தியை அவன் கரைப்படுத்தி விட்டான். సాతానికి యొక్క సందేశం తెలిసింది కాబట్టి దాన్ని కల్పనం చేసేది. Then when Mary Magdalene comes there, మరియాள் అங்கே వரும் பொழுது మరియా అక్కడ వచ్చినప్పుడు அவர் என்ன சொல்றாரு? என்ன சொல்றாரு? ఏం చెప్తున్నాడు? Told Peter, I am going to their God and your God, your father and my father, their father. என் பிதாவண்டைக்கும் உன்னுடைய பிதாவண்டைக்கும் போகிறேன். நான் தந்தை வந்தக்கு நீ தந்தை வந்தக்கு వెళ్తున్నాను. I am going to your father and my father. என் பிதாவும் உன்னுடைய பிதாவண்டைக்கும் போகிறேன். நீ தந்தை வந்தக்கு நான் தந்தை வந்தக்கு వెళ్తున్నాను. My God and your God. என் தேவனுடைக்கும் உன் தேவனுடைக்கும். நீ నా దేవుని వద్దకు నీ దేవుని వద్దకు. So why he tells this? ఏం சொல்கிறார்? ఎందుకు చెప్తున్నాడు? Because that was the same original sacrifice which comes down. అదే అదే అప్పుడు வந்து அதே బలిదం తిరిగి ఇறங்கி வருகிறது. ఆ నిజమైనటువంటి ఆ యొక్క బలి తిరిగి వస్తుంది. It can't die again. ఇది మరుపుడి సాగ முடியாது. తిరిగి చావలేదు. So ఆగவே అందువల్ల this sacrifice brought Shiloh down. இந்த బలి అనేది సమాధానకర్తను తిరిగి కీழே கொண்டு வந்தது. ఈ యొక్క బలి సమాధానకర్తను క్రిందికి తీసుకొచ్చింది. And from that day, அந்த నాளிலிருந்து ఆ దినం నుంచి is waiting for the 2000 years. 2000 வருஷத்துக்காக காத்திருக்கிறார். 2000 సంవత్సరముల కొరకు వేచి ఉంటున్నాడు. The 7 church ages. 7 సభైన కాలములుగా 7 సంఘముల కాలముల కొరకు. Then he comes down for the fruit. అప్పుడు కనికగా తిరిగి వరకురా ఫలముల కొరకు తిరిగి వస్తున్నాడు. After he takes it the seed,
அந்த வித்தை எடுத்த பின்பு வித்தனம் తీసుకున్న తర్వాత he goes back again. மறுபடியும் திரும்பி போகிறார், திரும்பி வெళ్తున్నాడు. So now ఇప్పుడు the time of the 7 thunders revelation has fully come. 7 இடிமுழக்கங்களின் ரகசியங்களின் வெளிப்பாடு முற்றிலுமாக வந்திருக்கிறது. 7 உருமெருப்புల ரகசியம் సంపూర్ణంగా వచ్చింది. Our time also is over. நம்முடைய காலம் முடிந்து விட்டது, మనకు సమయం ముగించింది. And the judgment has to take place. న్యాయ తీర్పు நடக்க வேண்டும், న్యాయ తీర్పు జరగాలి. At this hour, இந்த நேரத்திலே, ఈ సమయంలో everybody we have to get ready. எல்லாரும் நம்ம ஆயத்தப்பட வேண்டும், ప్రతి ఒక్కరు మనం సిద్ధపడాలి. Other people be worried about earning money, மற்றவர்கள் பணம் சம்பாதிப்பதை குறித்து கவலைப்படலாம், తక్కిన వారు డబ్బు సంపాదించడం గురించి చింతించవచ్చు. but we have to be worried about getting the glory. நாம் మహిమ అడవేది குறித்து కవలపడేవారుగా இருக்க வேண்டும். మహిమ పొందడానికి చింతగా కలిగిన వారుగా ఉండాలి. It must be such the greatest worry for you. అదే உங்களுக்கு இருக்கிறதுలే பெரிய కవలயாக இருக்க வேண்டும். అదే మీకు ఉన్న దాంట్లో గొప్ప చింతగా ఉండాలి. Don't worry about anybody who doesn't believe this. இந்த காரியத்தை விசுவாசி காத யாரை குறித்து நீங்கள் கவலைப்பட வேண்டாம். ఈ యొక్క సందేశం నమ్మని వారి గురించి ఎవరి గురించి చింతించక్కర్లేదు. Adibali is a fact. ఆదిబలి என்பது ஒரு உண்மை, ఆదిబలి నిజమైంది. That there was no Adibali means you are only 6000 years old. ఆదిబలి இல்ல நீங்க சொல்றீங்க, நீங்க 6000 வருஷம் தான் உங்களுக்கு உள்ள ஒரு ஆயுசு. ఆదిబలి అయితే మీరు 6000 సంవత్సరాలకు ఉన్నవారే. But Moses, everybody believed in our supreme sacrifice. మోసే மற்றும் எல்லாரும் ఆదిబలిలో విశ్వసించాர்கள். మోసే ఇంకా తక్కిన వారితో ఆదిబలి విశ్వసించారు. Even Abraham got the revelation about that. ఆబ్రహాముకు అదే குறித்து வெளிப்பாடு கிடைத்தது, ఆబ్రహాము దాని గురించి ప్రత్యక్షత దొరికింది. But today, ఇందైకి ఈ రోజు the Christians, క్రైస్తవులు, they don't say that Adibali rose again. ఆదిబలి ఉరితెழுந்ததுன்னு அவர் சொல்லுவதில்லை, ఆదిబలి తిరిగి లేచిందని அவர் చెప్పడం లేదు. యేసు మరిచి ఉయిరోడని యేసు మరిచి ఉయిరోడని சொல்லிவிட்டார், యేసు మరణించి లేచాడని చెప్తారు. But in the records, ஆனால் அங்க இருக்கிற பதிவுகளிலே ఉన్నటువంటి பதிவிలో this is because in that case, அப்படி இருக்கும் என்றால் ఆ విధంగా ఉన్నట్టయితే this Jesus cannot be attributed born to David. యేసు దావీదుకు பிறந்தவராக சொல்ல கூட முடியாது, యేసు దావీదుకు పుట్టినవాడని చెప్పలేరు. That's why the real Jews did not believe that. அதுதான் உண்மையான யூதர்கள் அதை விசுவாசிக்கவில்லை, అందువల్ల నిజమైన యూదులు దాన్ని విశ్వసించడం లేదు. That's why they rejected him. அதுதான் அவரை புறக்கணித்தார்கள், అందువల్ల వాళ్ళు ఆయన తిరస్కరించారు. They didn't believe him as the son of David. அவர் தாவீதின் குமாரனாக விசுவாசிக்கவில்லை, వాళ్ళు ఆయన దావీదు కుమారునిగా విశ్వసించలేదు. So their rejection, அவரை புறக்கணித்தது, వాళ్ళు ఆయన తిరస్కరించింది, should bring blessing to Gentiles. புறஜாதியாருக்கு ஆசீர்வாதத்தை கொண்டு வர வேண்டும். அன்னிதர்களுக்கு ஆசீர்வாதம் But the Gentiles became idol worshippers. புறஜாதியாரோ விக்கிரக ஆராதனைக்காரராக ஆகிவிட்டார்கள். ఈ యొక్క అన్నిజనులు విగ్రహారాధకులు అయ్యారు. So they brought a wrong doctrine. அது ஒரு தவறான கொள்கையை அவர்கள் கொண்டு வந்தார்கள், వాళ్ళు తప్పైన ఆ యొక్క మార్గం తీసుకొచ్చారు. Now the Adibali comes and he is giving the correct thing. இப்பொழுது ஆதிபலி வந்து அவர் சரியான காரியத்தை வெளிப்படுத்துகிறார். ఇప్పుడు ఆదిబలి వచ్చి ఆయన సరైన కార్యం బయలుపరుస్తున్నాడు. So now we have to believe that and get the glory. ఇప్పుడు మనం அதை విశ్వాసిத்து మహిమ பெற வேண்டும். ఇప్పుడు మనం విశ్వసించి మనం మహిమ పొందాలి. As I told you, நான் உங்களுக்கு சொன்னது போல, నేను మీకు చెప్పిన విధంగా, this body, இந்த శరీరமானது, ఈ శరీరం is flesh and blood. இது மாంసமும் రక్తముమానదు. ఈ యొక్క మాంసం రక్తమైంది. But when you believe this Adibali, இந்த ఆదిబలిని విశ్వాసిக்கும் పొழுது, ఆదిబలిని నమ్మినప్పుడు, we get the theophany body, that glorious body, as well as the power of glorious body which can turn into human body. இந்த மகிமை சரீரத்தையும் அந்த மகிமை சரீரத்துக்குரிய அந்த வல்லமையாகிய மனுஷ சரீரமாக மாற்றக்கூடிய அந்த వల్లమేం పెరుగుతుంది. ఆ యొక్క మహిమ శరీరం మనిషి శరీరంగా మార్చినటువంటి శక్తిని మీరు పొందుకుంటారు. So the Spirit of God has to divide this human flesh as well as that water body. ஆகவே கர்த்தருடைய ஆவியானவர் இந்த அந்த ஜல சரீரத்தையும் இந்த சரீரத்தையும் பிரிக்க வேண்டியதா இருக்கிறது. యొక్క ప్రవాత్మైన వాడు యొక్క శరీరమును జల శరీరమును విభజించవలసి ఉన్నది. This has to be dissolved. ఇది అங்கே కరైందు పోக வேண்டும். ఇది అక్కడ కరిగిపోవాల్సినది. చిలరికి భయమా இருக்கு எங்கன கரஞ்சு போகுதோ, కొందరికి எங்க కరஞ்சு పోరుదని భయமா இருக்கு, కొందరు కరిగిపోతా ఎక్కడ కరిగిపోతారని భయంగా ఉన్నది. இது எப்ப பயப்படுவீங்கன்னா அந்த பிரிச்சு தெரிஞ்ச உடனே ஐயோ இந்த பாடி கரஞ்சு போகுமேன்னு அப்பதான் அந்த இது இருக்கும். அது வரைக்கும் தெரியாது, అంత మటుకు తెలియదు. You know, when that imputation comes, அந்த தரித்து கொள்ளுதல் வரும்பொழுது, ఆ ధరింపడం వచ్చినప్పుడు திடீர்னு எது நின்னு போகுது, హఠాత్తుగా ఏది నిలిచిపోతుంది. When suppose I beat a man, நான் ஒரு ஆள் அடிக்கிறேன்னு వెతుకుళ్ళు, నేను ఒక అతన్ని కొట్టాను అనుకోండి, అయ్యో అడిచిటేనే ఫీలింగ్ వரும், అడిచిటేనే ஒரு உணர்வு வரும், కొట్టాననే జ్ఞానం వస్తుంది. அது உணர்வு வரும்போது எது போயிருது, சமாதானம். அந்த உணர்வு வரும்போது சமாதானம் போயிருது. ఆ విధంగా వచ్చినప్పుడు సమాధానం పోతుంది. இதுல உணர்வும் போயிருது, சமாதானம் இருக்குது. இதுல உணர்வும் போயிருது, సమాధానం இருக்குது. దీంట్లో సమాధానం జ్ఞానం పోతుంది, సమాధానం ఉంటుంది. நான் అడిచిட்டேன் కొట్టాను, உடனே எனக்கு என்ன இருக்கு, వెంటనే నాకేమన్నా సమాధానం పోக మాటేங்குது, సమాధానం పోగలే, సమాధానం పోవడం లేదు. இதை பத்தி சிந்தனையே இல்ல, இதை பத்தி சிந்தனையே இல்ல, చింతన లేదు. அப்ப நான் யோசிக்கிறேன், ఇప్పుడు నేను యోசிக்கிறேன், ఇప్పుడు నేను యోசிస్తాను, செய்த தப்ப அவர் நினைக்கலையே, நாம் செய்த தப்பை அவர் நினைக்கவில்லையே, మనం చేసిన తప్పని அதே நேரத்துல சமாதானம் போகலையே, సమాధానం పోగలే, సమాధానం కూడా పోవడం లేదు. இது என்னட அனுபவம், என்ன அனுபவம், ఏం అనుభవం, immediately our life changes, మన జీవితం మారుతుంది, మన జీవితం మారుతుంది. ఎందుకు that water body
in us, நமக்குள்ள இருக்கிற ஜல சரீரம் మనలో ఉన్న జల శరీరం pulls us inside, நம்ம உள்ள இழுக்கிறது, లోపలికి లాగుతుంది, and it cuts away that body. அந்த சரீரத்தை அங்க வெட்டி விடுகிறது, ఆ యొక్క శరీరం అక్కడ కట్ చేస్తుంది. அப்ப நம்ம எது சொல்றபடி செய்றோம், எது சொல்றபடி செய்கிறோம், ஏன் చెప్పినట్టు చేస్తాం. The mind we serve the Lord, சிந்தையில நாம் தேவனுக்கு சேவை செய்கிறோம், ஆலோசனையில మనం దేవునికి సేవ చేస్తున్నాం. The flesh we serve the devil, మాంసத்திலே పిశాచుకు సేవ செய்கிறோம், శరీరంలో సాతానుకు సేవ చేస్తున్నాం. அப்ப நமக்கு automatically we don't serve the devil. தானாகவே நாம் பிசாசுக்கு சேவை செய்யாமல் இது தெரிஞ்ச உடனே தெரிஞ்ச வெంటనే நம்ம எதை விட்டுறோம், எதை விட்டு விடுகிறோம், தேவனை விட்டு பெடுத்தணும், flesh serving விட்டுறோம், மாம்சம் சேவை செய்கிறது, மாம்சீக சேவையை விட்டு விடுகிறோம், சரீர சேவையை விட்டு பெடுத்தணும். when you don't serve the devil, நீ பிசாசுக்கு சேவை செய்யாமல் இருக்கும் பொழுது, பிசாசுக்கு சேவை செய்யకుండా ఉన్నప్పుడు அந்த பாடிக்கு என்ன பாச்சி, శరీరத்துக்கு என்ன ஆகுது, శరీరంకి ఏమవుతుంది, that body automatically will have to be finished. அந்த சரீரம் தானாகவே முடிவடைய வேண்டும். ఆ యొక్క శరీరం తాను వస్తుంది, பிசாசுக்கு அங்கே வேலை இல்லை, சாத்தானுக்கு అక్కడ పని లేదు. ஐயோ இந்த மனுஷன் வந்து நம்ம சொல்றேன் கேட்க மாட்டாங்க, இப்ப வேற ஏதோ சொல்ற சரீரம் சொல்ற கேக்குறானே, ఈ మనిషి మనం చెప్పింది వినడం లేదు, వేరే శరీరం చెప్పింది వింటున్నాడు. ఆటోమేటికలీ தானாகவே తనంత తాను, if you don't use the hand uses his power. இந்த கையை உபయోగించడంలో இருந்தீங்கன்னா அந்த కై తన శక్తి ఇళ్ళను విడుతుంది. చేతిని ఉపయోగించుకోవడం ఉన్నట్టయితే ఆ చేతికి ఎటువంటి ప్రాబ్లం లేదు. So because you don't have conviction, it doesn't mean that you will do the thing. உங்களுக்கு அந்த உணர்வு ఇల్లాదనాల நீங்க అది చేయలేరని అర్థం అల్ల, మీకు అటువంటి జ్ఞానం లేనందువల్ల అది చేయలేరని అర్థం కాదు. This is what we are waiting for. ఇది మనం కాదుకొంటున్నాం, దీని కొరకు మనం వేచి ఉంటున్నాం. This is redemption. ఇదే మీట్పు, ఇదే విమోచన. మీట్పున అర్థం என்ன, விமோச்சன அர்த்தம் என்ன, நம்ம ஆத்மாவையும் சரீரத்தையும் வாங்கிடுறாரு. நம்முடைய ஆத்மா சரீரம் முற்றிலுமாக கிரயம் கொடுத்து வாங்கி விடுறாரு. మన యొక్క ఆత్మ శరీరం పూర్తి క్రయం ఇచ్చి తీసుకుంటున్నాడు. Now we have paid the advance. ఇప్పుడు అడ్వాన్స్ கொடுத்துறோம், అడ్వాన్స్ ఇచ్చాం. அவன்தான் ஜாமான் இருக்கும், அவன்தான் ஜாமான், అతని దగ్గర ఒక వస్తువు ఉన్నది. when I come and pay the full amount, முழு பணத்தையும் கொடுக்கும் பொழுது, పూర్తి డబ్బు ఇచ్చినప్పుడు நான் கொண்டு போறேன் சார், கொண்டு போறேன், నేను తీసుకెళ్తాను, అదా మీట్పు, అదే విమోచన. கொண்டு போறேன்னு சொல்லும்போது, கொண்டு போறேன்னு சொல்லும்போது, తీసుకెళ్తాను చెప్పినప్పుడు இந்த ஜாமான் யாருடையது, ஜாமான் யாருடையது, ఈ వస్తువు ఎవరిది, அவனுடையது, ఆయనది. வெளி உள்ளவங்க என்ன சொல்லுவாங்க, బయట వారు ఏం చెప్తారు, அந்த மாட்டை வாங்கிட்டு போறாங்க, மாட்டை வாங்கிட்டு போறாரு, ఆ పశువుని తీసుకెళ్తున్నాడు. வெளிய உள்ள என்ன சொல்லுவாங்க, இது அவருக்கு தான் சொந்தம், இது அவருடைய சொந்தம் தான் வெளிய உள்ள சொல்லுவாங்க. బయట ఉన్నవారు ఆయనదే సొంతమైంది అని చెప్తారు. pay it and with the boldness we bring it out. అదే పణం செலுத்தி முற்று தைரியமாக அதை வெளியே கொண்டு வருகிறோம், డబ్బు చెల్లించి ధైర్యంగా దాన్ని బయటికి తీసుకొస్తాను. we take the whole thing out, முற்றிலுமாக எடுத்துக்கொண்டு போகிறோம், సంపూర్ణంగా తీసుకొని వెళ్తాం. only keeping the name there, இது அவருடைய மாடு, பேர் மாத்திரம் அங்க இருக்கு, அவருடைய மாடு, பேர் மாத்திரம் அక్కడ. லாரியோட காரை இவன் வாங்கிட்டான், லாரியோட காரை வாங்கிட்டான், லாரி கார் போயிட்டு, கார் போயிட்டு, கார் போயிட்டு, இன்னும் பேர் என்ன, இன்னும் பேர் என்ன, பேர் அவருடைய கார், அவருடைய கார், அதே மாதிரி பேர் పేరు మాత్రం ఉంటుంది. బట్ ద హోల్ థింగ్ కమ్స్ హియర్. ఇప్పుడు కార్యం ఇంకే వరకు పూర్తి కార్యం ఇక్కడ వస్తుంది. అప్పుడు అర్థం என்ன, అర్థం ఏంటి, రిజిస్ట్రేషన్ మారియాச்சு, பதிவு மாறி விட்டது, பதிவு மாறிంది. బట్ ద సేమ్ బుక్ ఇస్ విత్ హిమ్, அதே புத்தகம் அவரிடத்துல இருக்குது, அதே புத்தகம் ఆయన దగ్గర ఉంది. கார் யூஸ் பண்ண அதே புக் தான் யார்ட்ட இருக்குது, కారు ఉపయోగించిన పుస్తకం ఎవరి దగ్గర ఉంది, మற்றவங்கிட்ட இருக்கு, மற்றவங்கிட்ட அதே புத்தகம் தான் வச்சிருக்கான், తక్కిన అతని దగ్గర ఉన్నది. పేరు మారిட்டு, పేరు మాత్రం మారింది. దట్ ఇస్ ఓన్లీ ది నేమ్ చేంజెస్, இந்த பேர் மாத்திரம் மாறுகிறது, பேர் மாத்திரம் மாறுతుంది. அதே புக் தான் நம்மட்ட இருக்கு, அதே புத்தகம் நம்மட்ட இருக்கு, அதே புத்தகம் మన దగ్గర ఉంది. బట్ నౌ ఇప్పుడు it becomes my property, என்னுடைய சொத்தாக ஆகி விடுகிறது, నా యొక్క సొత్తుగా అవుతుంది. so we become Christ Jesus property, நாம் கிறிஸ்துவினுடைய சொத்தாக மாறி விடுகிறோம், கிறிஸ்துவினுடைய சொత్తుగా అవుతున్నాం. அப்ப அந்த சொத்துக்கு என்ன செய்றாரு, சொத்துக்கு அவர் என்ன செய்கிறார், சொத்துக்கு ఆయన ఏం చేస్తున్నాడు, ஐயோ இது அவசியம் இல்ல, நமக்கு அதை கலத்தி போடு, இது அவசியம் இல்ல, நமக்கு கலத்தி போடு, இது అవసరం లేదు, దీన్ని తీసేయ్, இந்த ఏర్ కండిషన్ మాటు, இந்த ఏసీ మాటు, ఏర్ కండిషన్ మార్చు. so he is doing what is necessary for him, తనకి என்ன అవసరమో అదే அவர் செய்கிறார், తనకి ఏం అవసరమో అది ఆయన చేసుకుంటున్నాడు. so this whole body, whole thing we take it away, இந்த பழைய காரியங்களை எடுத்து போட்டுட்டு பாత காரியங்களை மட்காட கலந்து எல்லாம் போட்டு புதுசா மாட்டிட்டு, எல்லாம் கலந்து விட்டு புதுசா மாட்டுகிறார், అన్ని కొత్తవి మార్చుతున్నాడు. and it doesn't object anything, அதுக்கு ఎదురు தெரிவிக்கிறது இல்லை, దాని కొరకు అది ఏం చెప్పడం లేదు. he is giving a body suited to be glorified, మహిమపడుటకు ఏదువాన ஒரு శరీరத்தை அவர் கொடுக்கிறார், మహిమపరచడానికి ఏదువైన శరీరం ఇస్తున్నాడు. so you must have that body, உங்களுக்கு அது இருக்க வேண்டும், నీకు ఆ శరీరం అది ఉండాలి. you must pay the full redemption money, முழு மீட்பின் தொகையை நீங்கள் அதுக்கு செலுத்த வேண்டும், పూర్తి విమోచన యొక్క క్రయం మీరు చెల్లించాలి. and he paid the full amount, அவர் முழுவதும் செலுத்தி விட்டார், ఆయన సంపూర్ణంగా చెల్లించాడు. పే பண்ணி அங்க விட்டுட்டு வரல, அவன் చెల్లించి விட்டு விடவில்லை, అక్కడ విడిచిపెట్టి రావడం లేదు. கொண்டு போறேன் சார், கொண்டு போறேன், తీసుకెళ్తున్నాను. அவன் முன்னாலே பிடிச்சு எடுத்துட்டு போறாரு, అతను మున్నాలే యార கொண்டு போறாரு, பிசாசு முன்னாலே யார கொண்டு போகிறார், பிசாசு எடுத்து வந்து யார తీసుకెళ్తాడు, మనం கொண்டு போகிறார், మనం తీసుకెళ్తాడు. அவர் పే பண்ணிட்டார் சார், கொண்டு போறார், క్రయం செலுத்தி விட்டார், கொண்டு போகிறார், ఆయన క్రయం చెల్లించి తీసుకెళ్తున్నాడు. so it's a great love, அவர் பெரிய மகத்தான அன்பு, ఆయన గొప్ప మహత్తైన ప్రేమ. so when the bride is taken away, మలయాటి எடுத்து పోగపடும் பொழுது, పెళ్లి కుమార్తె తీసుకెళ్తున్నప్పుడు, when will that lion roar, సింగం ఎప్పుడు గర్జిస్తుంది, ఎప్పుడు గర్జిస్తుంది, எப்பங்க அதுக்கு roaring the lion has roared, who will not fear, the Lord God has spoken, who can but prophesy. ஆமோஸ் 3:8 சிங்கம் கர்ஜிக்கிறது யார் பயப்படாதிருப்பான்,
அப்ப இறை கிடைக்காத வரைக்கும் கர்ச்சிக்குமா? మాంసం దొరకకుండా ఉన్నవంతూ గర్జిస్తుందా? గర్జికుమయ్యా. Will a lion roar in the forest when he has no prey? பிறகு Will a young lion cry out of his den if he have taken nothing? வேடனை பற்றி போட்டிருக்கோம். About hunter. குருவிக்கு தரையில சுருக்கு போடப்படாது, அது கண்ணியில் அழகப்படுமோ? Trumpet be blown in the city and the people not be afraid. Can a bird fall in a snare upon the earth where no gin is for him? Shall one take up a snare from the earth and have taken nothing at all? ஒன்று படாதிருக்கையில் கண்ணி தரையில எடுக்கப்படுமோ? Like that, when a lion roar when there is no. அந்த விதமாக அந்த ஆகாரம் கிடைக்காமல் இருக்கும்போது சிங்கம் கர்ஜிக்குமா? ఆ విధంగా ఆహారం దొరికినప్పుడు సింహం గర్జిస్తుందా? So when the lion roar in the Revelation 10, what does it mean? வெளிப்படுத்தல் விசேஷம் 10ஆம் அதிகாரத்திலே సింహం గర్జిக்கும் పొழுது என்ன అర్థం? ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పబడింది ఆ సింహం గర్జించిందంటే ఏం అర్థం ఏంటిది? என்ன கிடைச்சு போச்சு? என்ன கிடைச்சிச்சு? ఏం దొరికింది? இறை கிடைச்சிட்டு. இறை கிடைத்து விட்டது. மாంసం దొరికింది. அப்ப இனிமே வந்து பாருங்க. இனி வந்து பாருங்க. వచ్చి చూడండి. அது வரைக்கும் குவைட்டா இருக்காரு. அது வரைக்கும் நிசப்தமாக இருக்கிறார். அந்த மட்டும் நிசப்தமாக ఉన్నది. When the prey is taken. இந்த இறை கிடைத்த பின்பு மாంసం దొరికిన తర్వాత then it will roar. அப்பொழுது அது గర్జిக்கும். అప్పుడు అది గర్జిస్తుంది. But here we see the lion roaring. இங்கே சிங்கம் గర్జిக்கிறதை காண்கிறோம். సింహం గర్జించడం చూస్తున్నాం. That means he has redeemed the whole humanity. அப்படி இல்ல முழு மனுஷ வர்க்கத்தையும் அவர் மீட்டு விட்டார் என்ற அர்த்தம். పూర్తి మనిషి వర్గంలో ఆయన విమోచించాడని అర్థం. Then he say come what may. అప్పుడు என்ன வந்தாலும் பார்க்கலாம் என்று சொல்கிறார். அப்படியே வచనం చూస్తామని చెప్తున్నాడు. Then comes the glorification. అప్పుడు మహిమపడుదల வருகிறது. అప్పుడు మహిమపరచడం వస్తుంది. So it is very short, which it later than we think. நாம் நினைக்கிறதை விட அதிகமாக குறுகியதாக இருக்கிறது. మనం తలచిన దానికి చాలా దగ్గరగా ఉన్నది. But people don't judge people as people from here. జనங்களை இங்கே இருந்து கொண்டே ஜனங்களை நீங்கள் எடை போட்டுக் கொண்டிருக்க வேண்டாம். ఇక్కడ కొంటనే మీరు ప్రజలను కొలవకండి. There are people in other countries and other places readier than you are. உங்கள் எல்லாரும் விட அதிகமாக ஆயத்தமாக இருக்கிற மற்ற நாடுகளில் ஜனங்கள் இருக்கிறார்கள். మీకంటే అధికంగా సిద్ధపడిన ఇతర దేశంలో వారు ఉన్నారు. You may be here and sit here and go miss it while the other people will win it. நீங்கள் இங்கே இருந்து கொண்டே நீங்கள் இழந்து போகலாம், மற்றவர்கள் அதை பெறுவார்கள். మీరు ఇక్కడ ఉంటే మీరు తక్కువచ్చు, తక్కిన వారు పొందుకోవచ్చు. Because the brightness has blinded you. இதனால் அந்த ஒளியின் பிரகாசம் உங்களுடைய கண்களை குருடாகி விட்டது. ఎందుకంటే வெளி యొక్క ప్రకాశం మీ యొక్క కన్ను గుడితనం చేసింది. People will say என்ன இப்பதான் சொல்லிட்டே இருக்காரு. இப்பதான் சொல்லிட்டே இருக்காருன்னு ஜனங்கள் சொல்வார்கள். ఆయన ஆவிதாக చెప్తారని ప్రజలు చెప్తారు. ஏன்னா இறை கிடைக்கல. இறை கிடைக்கவில்லை. இறை దొరకలేదు. Then when the trumpet sounds. ఎక్కాలం ధ్వనిக்கும் பொழுது దూర ఊదినప్పుడు then you get the whole thing. அப்பொழுது முழு காரியத்தை பெறுகிறீர்கள். పూర్తి కార్యం పొందుకుంటారు. So now ఇప్పుడు he comes down to reveal the Adibali. ఆదిబలి வெளிப்படுத்த வருகிறார். ఆదిబలి బయలుపరచడానికి వస్తున్నాడు. If you don't believe Adibali, you don't believe he came down on moon landing day. நீங்க ஆதிபலி விசுவாசிக்காவிட்டால் அவர் சந்திரலோகத்தில் மனுஷன் இருக்கும்போது இறங்கி வந்தார் என்று நீங்கள் விசுவாசிக்கவில்லை. ఆదిబలి నమ్మనట్టయితే ఆ మనుషుడు చంద్రునిపై వెళ్ళినప్పుడు ఆయన దిగి వచ్చినది కూడా నమ్మరు. He has taken such a long time to reveal to us so many things. అనేక కార్యాలు நமக்கு வெளிப்படுத்துறதுக்கு அவர் எவ்வளவு நேரம் எடுத்திருக்கிறார். అనేక కార్యాలను బయలుపరచడానికి ఇంత కాలం తీసుకున్నాడు ఆయన. Suppose now you say you don't believe the message, you are a blind fellow. ఇప్పుడు நீங்கள் செய்தி விசுவாசிக்கவில்லை சொல்லுகிறீர்கள், நீங்கள் ஒரு குருடன். ఇప్పుడు మీరు సందేశం నమ్మలేదు అని చెప్తే మీరు గుడ్డివాళ్ళు. That means you are an idolater, you have went after money, you got some money from somewhere and you lost the glory. அப்படினா நீங்கள் விக்கிர ஆராதனைக்காரர் எங்கே பண ஆசையை பற்றி பணம் எங்கே பற்றி மகிமை இழந்து விட்டீர்கள். అప్పుడు నువ్వు విగ్రహ ఆరాధకుడిగా ఉంటున్నావు, నువ్వు డబ్బు గురించి ఎక్కడో ఆశ పెట్టుకొని ఉన్నావు, అప్పుడు మహిమ పోగొట్టుకుంటావు. Just reduce this compromise with people, you get money. ஜனங்களோடு ஒத்து போய் கொண்டிருந்தீர்கள் என்றால் நீங்கள் பணம் கிடைக்கும். உங்களுக்கு பிரதலతో కలిసి వెళ్ళినట్లయితే మీకు డబ్బు దొరుకుతుంది. Here you won't get money, only to keep your faith. இங்கே பணம் கிடைக்காது, உங்களுடைய விசுவாசத்தை வைத்துக் கொள்ள வேண்டிய அளவுக்கு தான் இருக்கும். ఇక్కడ మీకు డబ్బు దొరుకుతుంది, మీ యొక్క విశ్వాసంతో పొందుకునే విధంగా ఉంటుంది. So contentment is a great gain now. ஆகவே போதுமென்ற மனதே உங்க ஒரு பெரிய ஒரு ஆதாயம். இப்பொழுது చాలనేటువంటి మనసే మీకు గొప్ప ఆదాయం. So like the wilderness life of like Moses people. మోసే అంటే జనங்களுடைய వనాంతర జీవితే పోల మోసే యొక్క అరణ్యంలో ప్రజల యొక్క జీవితం వలె they were gradually trained. ಅವರು படிப்படியாக பயிற்சிவிக்கப்பட்டார்கள். మెట్లు మెట్లుగా ఆయన వాళ్ళు శిక్షణ పొందారు. God also trained gradually us. దేవుడు நம்மை மெதுவாக பயிற்சிவித்தார். దేవుడు ఆ విధంగా మనకు మెల్లగా శిక్షణ నేర్పుతున్నాడు. And now ఇప్పుడు we must be ready for the glorification. మహిమపడుదలకు ఆయత్తமாக இருக்க வேண்டும். మహిమ కొరకు మనం ఆయత్తంగా ఉండాలి. And when we are ready, நாம் ఆయత్తமாக இருக்கும் பொழுது, సిద్ధంగా ఉన్నప్పుడు our body changes and puts on immortality. நம்முடைய శరీరం మారి అழிయాமை ధరించుకొள்ளும். మన యొక్క శరీరం మారి నాశనం గాని మనం ధరించుకుంటాం. Because Bible tells us. వేదం అది சொல்லுகிறது. వేదం అది చెప్తుంది. So that we need not see any visions. அதுக்காக அந்த தரிசனத்தை நம்ம காண வேண்டியதில்லை. దాని కొరకు ఏ దర్శనం మనం చూడవలసింది లేదు. One day he said by your body you will put on immortality. ஒரு நாள் உன்னுடைய శరీరం అழிయాமை ధరించుకొள்ளும் என்று அவர் சொன்னார்.
ఒక రోజు మీ యొక్క శరీరం అమర్త్యమైన ధరించుకోండి అని చెప్పాడు. And that is going to come. అది వరపోகிறது, అది రాబోతుంది. After getting it, అది పెట్ట పిன்பు, అది పొందుకున్న తర్వాత there is no use praising God. Praise Him now itself. దాని పిன்பు దేవుని స్తుతించలే ప్రయోజనం లేదు. ఇప్పుడు దేవుని స్తుతించండి. దాని తర్వాత దేవుని స్తుతించడం ప్రయోజనం లేదు. ఇప్పుడే దేవుని స్తుతించండి. Thank Him for all these things which He has promised us. நமக்காக வாக்கு பண்ணிருக்க எல்லா காரியங்களுக்கும் அவருக்கு நன்றி செலுத்துங்கள். మన కొరకు వాగ్దానం చేసే అన్ని కార్యాలకు ఆయన కృతజ్ఞత తెలపండి. God will bless you. దేవుని ఆశీర్వదింపాர். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Usually we don't bless God and praise God before the thing happens. பொதுவாக நாம் காரியங்கள் நடக்க முன்பதாக காரியங்கள் நடந்ததுன்னு விசுவாசித்து நாம் தேவனை துதிப்பதில்லை. సాధారణంగా మనం కార్యం జరగక ముందు కార్యం పొందుకున్నామని విశ్వసించి కృతజ్ఞత తెలపడం లేదు. But doers of the word, దేవుని వార్తను బట్టి செய்கிறவர்களோ దేవుని మాట ప్రకారం చేసేవాళ్ళు they praise Him before they get Him, possess it. అది సుందరికి ముன்பదాగவே அதற்காக దేవుని துதிக்கிறாరు. సతం తీసుకోవడానికి ముందుగానే ఆయన దేవుని స్తుతిస్తున్నారు. The 7 church ages, they have to go around 7 times silently. 7 they don't praise God because they don't see the whole thing. துதிக்காமல் அவர் మౌనமாக సుత్తి వర வேண்டும் 7 தடவை. 7 సంఘకాలం అంటే వాళ్ళు మౌనంగా 7 సార్లు తిరగవలసింది. That is little unbelief. అది కొంచెం అవిశ్వాసంతో ఉన్నది. అది కొంచెం అవిశ్వాసంతో కలిసింది. But when the 7th angel comes, 7వ దూత வரும்பொழுது, 7వ దూత వచ్చినప్పుడు, then the time comes for us to praise Him as possessors. நாம் அவரை துதித்து நாம் அந்த சுதந்திரிக்க வேண்டிய காலம் வந்து விடுகிறது. మనం ఆయన స్తుతించి స్వతంత్రించుకునే కాలం వచ్చింది. So you do not have to climb wall. Every wall falls down. అరే సువరు ఏర వేండియది எல்லா సువரும் கீழே விழும். మీరు గోడ ఎక్కవలసింది లేదు. ఆ గోడలన్నీ పడిపోతాయి. You just cross it. நீங்கள் அதை கடந்து போக வேண்டியது தான். దాటవలసిందే. That's the period now. அதுதான் ఇప్పుడు இருக்கிற కాలం. అదే ఇప్పుడున్న సమయం. So you have to be praising Him for everything. அவர் எல்லாவற்றிற்கும் நீங்கள் துதிக்க வேண்டிய காலம். అన్ని కార్యాల కొరకు ఆయన స్తుతించవలసిన కార్యం. And especially Sabbath. విశేషமாக ఓய்வு నాள் என்பது, విశేషంగా విశ్రాంతి దినం అనేది, many people think is it evening to morning or morning to evening? అనేక కాలేజీలో సాయంకాలం వరకు అంటే సాయంకాలం సాయంకాలం వరకు వేసుకుంటారు. అనేకలు ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి సాయంకాలం వరకు అనుకుంటారు. When the first light came, మొదలు ఒళి வந்த பொழுது, మొదటి వెలుగు వచ్చినప్పుడు, it is from evening to morning. అది కాలేజీ సాయంకాలం వరకు இருக்கிறபடிதான் வருகிறது. ఉదయం కాలేజీ నుంచి సాయంకాలం వరకు ఉన్న కార్యం, ఉదయం నుంచి సాయంకాలం ఉన్న కార్యం సూర్యుని నుంచే కలుగుతుంది. That is sun worshipers. అదే సూర్య వణకతుకున్నది. అదే సూర్యుని నమస్కారం చేసేది. But we మనం don't worship the sun. సూర్యుని వణங்குகிறதில்லை. సూర్యుని నమస్కారం చేయడం లేదు. We worship the sun of righteousness. நீதியின் சூரியனை வணங்குகிறோம். நீதியின் சூரியனை நமஸ்காரம் చేస్తున్నాం. So our day is beginning in the evening till morning. அது நம்முடைய நாளோ காலை சாயங்காலத்துல இருந்து காலை வரைக்கும் ஆரம்பிக்குது. మన యొక్క దినం సాయంకాలం నుంచి ఉదయం వరకు ప్రారంభిస్తుంది. దేవుని ఆశీర్వదింపారాగా. దేవుని ఆశీర్వదించును గాక.